చదువుతున్నది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. ఏపీలోని ప్రజలకు మరో గుడ్ న్యూస్. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం కింద పేదింటి ఆడపిల్లల పెళ్లికి జగన్ ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయ నిధులు విడుదల చేయబోతున్నారు సీఎం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరుసగా గుడ్ న్యూస్లు చెబుతూ రాష్ట్రంలోని పేదలందరికీ న్యాయం జరిగేలా నిధులు విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం కింద పేదింటి ఆడపిల్లల పెళ్లికి జగన్ ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన మరిన్ని నిధులను ఈ రోజు ఫిబ్రవరి 20న విడుదల చేయబోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులను పెళ్లి కూతురు తల్లుల ఖాతాలోకి జమ చేయబోతున్నారు సీఎం. 2023 సంవత్సరం అక్టోబర్ నెల నుంచి డిసెంబర్ నెల మధ్యకాలంలో పెళ్లి చేసుకున్న జంటలకు ఈ ఆర్థిక సాయం అందనుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకంలో భాగంగా మొత్తంగా 10,132 జంటలకు 78,053 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ విడుదల చేయనున్నారు. పేద ప్రజలు ఎప్పటి నుంచో ఈ నిధుల కోసం ఎదురు చూస్తుండగా సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో అంత ఖుషి అవుతున్నారు. పేద ప్రజల పిల్లలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగన్ పలు పథకాలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల ద్వారా ఈ ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఎస్సీ లబ్ధిదారులకు 1,00,000 రూపాయలు, అదేవిధంగా ఎస్సీలలో కులాంతర వివాహం చేసుకున్న వారికి 1,20,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఎస్టీ లబ్ధిదారులకు 1,00,000 రూపాయలు, అదేవిధంగా ఎస్టీలలో కులాంతర వివాహం చేసుకున్న వారికి 1,20,000 రూపాయలు అందిస్తున్నారు. బీసీల అర్హులైన లబ్ధిదారులకు 50,000 రూపాయలు, అదేవిధంగా బీసీలో కులాంతర వివాహం చేసుకున్న వారికి 75,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. మైనార్టీలు, దూదేకుల సామాజిక వర్గాల్లోని లబ్ధిదారులకి పథకం కింద 1,00,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తున్నారు. పేద పిల్లలైనప్పటికీ పథకాల ద్వారా లబ్ధి చేకూరాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. వధువరులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత కావడం అర్హతగా పెట్టాడని గాక పెళ్లి నాటికి వధువు కనీస వయసు 18 ఏళ్లు, వరుడు కనీస వయసు 21 ఏళ్లు ఉండాలని కండిషన్స్ పెట్టారు. అందరూ విద్యావంతులు కావాలనే లక్ష్యంతో పాటు బాల్య వివాహాలను నివారించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోంది. ఈ 2 పథకాల ద్వారా ఇప్పటి వరకు 56,194 మందికి లబ్ధి చేకూరగా ఇప్పుడు మరింత మంది లబ్ధిదారులు యాడ్ కానున్నారు.